ఫ్రెండ్స్, నేచురల్ స్టార్ నాని అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నాని సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను, మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ హిట్ 3 మే 1న గ్రాండ్గా రిలీజ్ అయింది. భారీ అంచనాలతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాని తన కెరీర్లోనే ఈ స్థాయిలో వైలెన్స్ ఉన్న సినిమాలో నటించడం ఇదే తొలిసారి. హిట్ ఫ్రాంచైజీకి ఆల్రెడీ ఫ్యాన్స్లో ఒక క్రేజ్ ఉంది. హిట్ 2 చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక హిట్ 3లో నాని నటిస్తున్నాడు అని తెలిసినప్పటి నుండే ఈ మూవీపై బజ్ పెరుగుతూ వచ్చింది. దర్శకుడు శైలేష్ కొలను చిన్న చిన్న మైనస్లు తప్ప ఫ్యాన్స్ ఆశించినట్లుగానే హిట్ 3 చిత్రంలో నానిని పవర్ఫుల్గా చూపించారు. ఇక నాని అయితే మోస్ట్ వైలెంట్ పాత్రలో ఊచకోత కోశాడు, వెండితెరని ఎరుపెక్కించాడు. తొలి షో నుంచే హిట్ 3 చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ మొదలైంది. విమర్శకులు కూడా రివ్యూలు పాజిటివ్గానే ఇచ్చారు. దీంతో హిట్ చిత్రం నాని కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్స్ నమోదు చేసింది. ఈ సినిమా టాక్కి తగ్గట్టుగానే ఈ సినిమాకు అనకాపల్లి నుండి అమెరికా వరకు కళ్ళు చెదిరిపోయే రేంజ్ ఓపెనింగ్స్ వచ్చాయి. నాని కెరీర్లో బెస్ట్ ఓపెనింగ్ సొంతం చేసుకున్న సినిమా దసరా. మళ్ళీ ఆ రేంజ్ ఓపెనింగ్స్ని నాని ఇప్పట్లో అందుకోలేడు ఏమో అని అంతా అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఇంత తక్కువ సమయంలో దసరాను మించిన ఓపెనింగ్ని సొంతం చేసుకుంది. హిట్ 3 మూవీ మొదటి రోజు 43 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రెండవ రోజు 19 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మరి మూడవ రోజు వీకెండ్ శనివారం ఎంత వసూలు చేయనుందో చూద్దాం. శనివారం బుక్ మై షోలో గంటకు 15,000 టికెట్లు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ యాప్లో 6,000 టికెట్లు తెగాయి. ఇక ఆఫ్లైన్లో భారీగా ఫుట్ఫాల్స్ నమోదవుతున్నాయి. ఓవరాల్గా హిట్ 3 మూవీ శనివారం థియేటర్ ఆక్యుపెన్సీ ఈ విధంగా నమోదైంది. మార్నింగ్ షో 56%, మ్యాట్నీ షో 57%, ఫస్ట్ షో 62%, సెకండ్ షో 62% ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ ఆక్యుపెన్సీని బట్టి చూస్తే శుక్రవారం కంటే శనివారం ఎక్కువగా వసూళ్లు నమోదయ్యాయి. మూడవ రోజు శనివారం 25 కోట్ల నుండి 28 కోట్ల గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తుంది. 3 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 90 కోట్ల గ్రాస్, 50 కోట్ల షేర్ వసూలు చేసినట్లవుతుంది. ఇంకా ఈ సినిమా 15 కోట్ల షేర్ వసూలు చేస్తే క్లీన్ హిట్ అవుతుంది.